హాయ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో న్యూ కామర్స్ ఐడిలో బ్యూటిలీ అలానే బ్లాస్టోరా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నేను ఒక ఐడిని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఐడిని ఓపెన్ చేసిన తర్వాత మనము యాక్టివేషన్లోకి వెళ్ళాలి. చూడండి, ముందుగా మనం ఏం చేయాలి, పైన ఉన్నటువంటి మెనూని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి, మై పిన్స్ అండ్ యాక్టివేషన్ అని ఉంది. చూసావు కదా, మై పిన్స్ అండ్ యాక్టివ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ముందుగా మరి ఐడిని యాక్టివేషన్ చేయాలి అంటే మనకేం కావాలి, పిన్స్ కావాలి. ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఒక్క పిన్ ఉంది. సో ఈ ఒక్క పిన్ తోటి మనం ఐడిని యాక్టివ్ చేయొచ్చు. ఐడిని యాక్టివ్ చేసేటువంటి ముందుగా మనకు ఏ ప్రొడక్ట్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. దానికి ఏం చేయాలంటే, కొంచెం మీరు ఈ పేజీని పైకన్నట్లయితే ఇక్కడ మీకు కనబడతా ఉంది చూడండి. ఇక్కడ చూసినట్లయితే ముందుగా బ్రేస్లెట్ అని కనబడతా ఉంది, తర్వాత బ్యూటిలీ అని కనబడతా ఉంది, తర్వాత బ్లాస్టోర్ అని కనబడతా ఉంది. ఈ మూడిట్లలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క బ్రేస్లెట్ అనేది హైలైట్ అయ్యింది. అవును కదా, హైలైట్ అయ్యింది. హైలైట్ అవ్వటం వల్ల ఇక్కడ కింద చూడండి, రివార్డ్ పాయింట్స్ అనేది 8,000 రివార్డ్ పాయింట్లను చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, పక్కనే ఉన్నటువంటి బ్యూటిలీని క్లిక్ చేస్తాను. పక్కన బ్యూటిలీ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ హైలైట్ మొత్తం కూడా బ్యూటిలీ కూడా హైలైట్ అవుద్ది. చూడండి, నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేశాను, బ్యూటిలీ క్లిక్ చేశాను. ఇప్పుడు మనము పైకి వెళ్ళి ఐడి కనుక యాక్టివేషన్ చేసినట్లయితే ఆ ఐడికి బ్యూటిలీ అనేవి 2 ప్యాకెట్లు పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లియర్ కనబడతా ఉంది 2 ప్యాకెట్స్ రివార్డ్ పాయింట్లు ఏంటండి 4,000. అదే బ్రేస్లెట్ చూడండి, ఒకసారి బ్రేస్లెట్ క్లిక్ చేసి చూపిస్తాను. మళ్ళీ బ్రేస్లెట్ క్లిక్ చేసినట్లయితే ఒక ప్యాకెట్ వస్తుంది, 8,000 రివార్డ్ పాయింట్లు వస్తాయి. అలాగే ఒక్కసారి మనం మళ్ళీ బ్యూటిలీని క్లిక్ చేస్తే చూడండి, రివార్డ్ పాయింట్లు అనేది 4,000 ఇస్తున్నాడు, ప్యాకెట్లు అనేవి 2 ఇస్తున్నారు. ఇది చూసాం. తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి బ్లాస్టోరా ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. బ్లాస్టోరా క్లిక్ చేస్తున్నాను. సో బ్లాస్టోరా క్లిక్ చేసినప్పుడు కూడా ఇక్కడ రివార్డ్ పాయింట్లు అనేవి 4,000 ఇస్తున్నారు, అలానే 2 ప్యాకెట్లని ఇస్తున్నారు. ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు పైకి వెళ్ళి ఐడి నెంబర్ ఎంటర్ చేసి మనం యాక్టివేషన్ అనేది చేయాల్సి ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ బ్రాస్లెట్ కాకుండా మనకి బ్లాస్టోరా క్లిక్ చేసి ఉంచాను. సరే, ఇక్కడ బ్యూటిలీ క్లిక్ చేస్తున్నాను. బ్యూటిలీ క్లిక్ చేశాను. ఇప్పుడు నేను పైకి వెళ్ళి ఒక ఐడిని యాక్టివేషన్ చేయాలి. ఐడిని యాక్టివేషన్ చేయాలంటే ఏం చేయాలి, ముందుగా ఇక్కడ ఒక ఎన్సీ నెంబర్ కావాలా. చూడండి, నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను ఎన్సీ నెంబర్ ఒకటి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాను. చేయంగానే ఇక్కడ చూసారా పేరు వచ్చింది, నళిని అని చెప్పేసి పేరు వచ్చింది. మీరు చూసారు, నళిని వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ బ్యూటిలీ సెలెక్ట్ అయ్యింది, నేను సెలెక్ట్ చేశాను. 4,000 రివార్డ్ పాయింట్లు 2 ప్యాకెట్లు వస్తాయని కనబడుతుంది. ఇప్పుడు పైకి వెళ్ళి నేను కనుక యాక్టివేట్ ఐడి అని కనుక కొట్టినట్లయితే ఆటోమేటిక్గా బ్యూటిలీ ప్రొడక్ట్ అనేది నేను ఏ ఐడి అయితే యాక్టివ్ చేస్తున్నానో ఈ ఐడికి నళిని అనేటువంటి పేరు గల వాళ్ళకి వెళ్ళిపోద్దండి. బట్ వీళ్ళేం అడిగారంటే, మాకు బ్యూటిలీ బ్లాస్టోరా వద్దండి, మాకు బ్రేస్లెటే కావాలన్నారు. కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ బ్రేస్లెటే క్లిక్ చేస్తున్నాను. సో బ్రేస్లెట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా ఇక్కడ కనుక యాక్టివేషన్ అనేది నేను క్లిక్ చేసినట్లయితే యాక్టివ్ అయిపోతుంది. అదే మీకు గనక బ్యూటిలీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, అలానే బ్లాస్టోరా కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఐడిని యాక్టివేషన్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యాక్టివేట్ ఐడి ఉందో దాన్ని క్లిక్ చేయాలి. మీరు దేన్నైతే సెలెక్ట్ చేసుకున్నారో, బ్రేస్లెట్ అయితే బ్రేస్లెట్, బ్యూటిలీ అయితే బ్యూటిలీ, లేదంటే బ్లాస్టోరా అయితే బ్లాస్టోరా, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఐడి యాక్టివేషన్ చేశారో ఆ యాక్టివేషన్ అయినటువంటి ఐడికి గాను మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్ మాత్రం వస్తుంది.
సో ఇది గుర్తుపెట్టుకొని ఐడిని యాక్టివేషన్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బ్రాస్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే వారికి బ్రాస్లెటే కావాలన్నారు కాబట్టి. ఇప్పుడు యాక్టివేట్ ఐడి క్లిక్ చేస్తున్నాను. చూడండి, యాక్టివేట్ ఐడి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కన్ఫామ్ అడుగుతుందండి. కన్ఫామ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, కన్ఫామ్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, బ్రాస్లెట్ వస్తుంది, 8000 రివార్డ్ పాయింట్లు వస్తాయి, ఒక్క ప్యాకెట్ వస్తుంది కనబడుతూ ఉంది. అదే మీరు బ్యూట్లీ కానీ లేదంటే బ్లాస్టర్ కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ రివార్డ్ పాయింట్ల దగ్గర 4000 వస్తాయి. అలానే ప్రొడక్ట్ కార్డ్ ఏమో బ్రేస్లెట్లకు బదులుగా మరి బ్యూట్లీ కానీ బ్లాస్టర్ కానీ వస్తుంది. అలానే లాస్ట్లో 1 ప్యాకెట్ అని ఉంది కదా, అక్కడ 2 ప్యాకెట్స్ అని వస్తాయండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను వీళ్ళకి మరి బ్రేస్లెటే కావాలి కాబట్టి కన్ఫామ్ అని అడుగుతుంది. కన్ఫామ్ అనేది కనుక నేను క్లిక్ చేసినట్లయితే కన్ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు యాక్టివేట్ అనేది క్లిక్ చేస్తాను చూడండి. చేస్తున్నాను, యాక్టివేట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా చూసారా, సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ విత్ బ్రాస్లెట్. చూసారు కదా ఏమొచ్చింది ఇక్కడ, ఐడి నెంబరు యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ బ్రాస్లెట్. అదే మీరు ఒకవేళ బ్యూట్లీ కానీ బ్లాస్టర్ కానీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అక్కడేమొచ్చింది మీకు సక్సెస్ఫుల్లీ విత్ బ్లాస్టరా లేదంటే బ్యూట్లీ అని వస్తుందండి. సో ఈ విధంగా వస్తుంది. కాబట్టి దీన్ని గమనించుకొని మీకు ఏది అవసరమో సెలెక్ట్ చేసుకొని యాక్టివేషన్ చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు కాబట్టి, సో దీన్ని మరి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.